బాలు చేతిలో చావు దెబ్బలు తిన్నా కూడా మనోజ్‌కి అస్సలు బుద్ధి రాలేదు. వాళ్ళ అమ్మ చేసిన జీడిపప్పు తినడానికని రెడీ అయిపోయాడు. ఈ ప్రభావతి కూడా బాగా సరిపోయింది. "రా నాన్న నీకోసం జీడిపప్పు చేశాను తిందువు" అనైతే అంటూ ఉంటే, బాలు చేతులు దెబ్బలు తింటే తిన్నాను కానీ నాకిక్కడ ఫుడ్డు, బెడ్‌కి డోకా లేకుండా అయిపోయిందనైతే నేను మురిసిపోతూ ఉన్న టైంకి బాలు ఒక ప్రామిసరీ నోట్ తీసుకొచ్చి ఆ ప్లేట్ మీద పెడతాడు. "ఏంట్రా నువ్వు తినేది? ముందు ఆ కాగితం మీద సంతకం పెట్టు. నువ్వు 40,00,000 తీసుకున్నావు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. నీ బదులు నేను చేసుకున్నాను. అప్పుడు ఆ 40,00,000 ఎవరికి చెందాలి? నాకు చెందాలి. నువ్వు ఆ డబ్బులు కడితేనే నీకు ఈ ఇంట్లో ఏదైనా" అనైతే అంటూ ఉంటే, "అదేంటి అలా అంటున్నావు" అన్నట్టు ప్రభావతి షాక్ అవుతుంది. "నా బిడ్డని తిననీయకుండా చేస్తున్నావే" అనైతే అంటూ ఉంటే, "అవును ఇప్పుడు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు ఆ డబ్బులు నాకు కడితేనే నీకు ఇంట్లో అన్ని సపర్యలు జరుగుతాయి" అనైతే చెప్తా ఉంటే, ఇక మనోజ్ ఆవేశంగా, "మా అమ్మ అంటే నాకు ప్రాణం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ప్రతి ఒక్క రూపాయితో సహా నీకు తిరిగిస్తాను" అనైతే దాని మీద సంతకం అయితే పెడుతూ ఉంటాడు. ఇక ప్రభావతికి అనుమానం వస్తుంది. వీడి మాటలు అసలు నమ్మడానికి లేదు. నా మీద ఒట్టేస్తున్నాడు ఏంటి ఈడు. అమ్మంటే ప్రాణం ప్రాణం అనే ఇంత దూరం తీసుకొచ్చాడు. నన్ను కూడా ఇంట్లోంచి తరిమేసేలాగా చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అనైతే అనుకుంటూ ఉంటే, "నువ్వు మాటలు కాదు బంగారం ముందు సంతకం పెట్టు" అన్నట్టు బాలు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు మనోజ్‌కి. మనోజ్ లాంటి వాళ్ళకి బాలునే కరెక్ట్. ఇప్పుడు ఆ ప్రామిసరీ నోట్ మీద సంతకం పెడితే గాని ఇంట్లో తినడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు. మరి ఏం చేస్తాడో ఏమనేది కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.